The Apollo University, University of Leicester, 35 lakhs fees for 3-year BTech CSE UK. ఈ సినిమాలో అంటే పాట కూడా పాడారు, చాలా ఫుల్ ఎనర్జీగా, మంచి ఏం సార్ అసలు ఆ పాట మీతో పాడించడానికి కారణం ఏంటి అసలు? ఏమో సార్, నేను ఫస్ట్ అంతా జోక్ చేస్తున్నారు అనుకున్నాను. రతన్ గారు చెప్తున్నప్పుడు పాడాలి పాడాలి అంటే ఏం మాట్లాడుతున్నారండి, అందరూ వాయిస్ బాగుంది అంటారు, ఇప్పుడు మళ్ళీ కామెంట్స్కి వచ్చి బాగుందన్నాం కదా అని పాట పాడుతున్నాం అంటే తిడతారు సార్ అని చెప్పి ఆయన వినలేదు. ఫస్ట్ టైం సార్ పాడటం మీరు ఒక సినిమా? నేను పాడతాను ఎప్పుడు అనుకుంటాను సార్, అసలు ఈ గొంతేసి అంటే చిన్నప్పుడు బాత్రూమ్ సింగర్గా పాటలు పాడటం అలా అది కూడా ఏం లేదా? ఏదో నార్మల్గా అందరం పాడుకునేలాగే, కానీ సింగర్గా అంటే దానికి అయ్యే ఉండాలి కదా సార్. ఆయన బలవంతంగా పిలిచి ఫోన్ల మీద ఫోన్లు చేసి చెన్నై రమ్మన్నారు రతన్ గారు. వెళ్ళిన తర్వాత కూడా సార్ ప్లీజ్ సార్ ఆలోచించండి సార్ అని. తర్వాత నాకు అక్కడ లోపలికి వెళ్ళి అదే సార్ అక్కడికి వెళ్ళి పాడాలి అంటే, ఆ లోపలికి వెళ్తున్నప్పుడు కూడా నాకు టెన్షన్ వచ్చింది, వద్దు సార్ నా వల్ల అవ్వట్లేదని. పాడితే ఆయన పాడుతున్నప్పుడు అయ్యో చెప్పారు వాళ్ళ లాంగ్వేజ్లో, ఒకటి ఇక్కడ ఉండాలి ఒకటి ఎక్కడ ఉండాలి అని. ఇదిగోండి మీరు నాకు సింగర్కి చెప్పినట్టు చెప్తున్నారు, రెగ్యులర్ సింగర్ కాదు కదా, కొంచెం అర్థమయ్యేలా చెప్పండి. నేను మొత్తానికి ఏదో ధైర్యం చేసి పాడేశాను. ఏమో ఫస్ట్ టైం ఇంకా పాడను సార్. బాగుంది పాట, అందరూ నిన్న రిలీజ్ అయింది. ఒక ఎవరి కొత్త సింగర్ అంటే ప్రొఫెషనల్ సింగర్ లాగానే పాడారు. అమ్మో ఆయన ఏదో చేశారు రతన్ గారు, భయపెట్టించి పాడారు, భయపడతానే పాడాను. అదే నచ్చితే హ్యాపీసే. ఒకసారి ఇప్పుడు ఒకసారి ట్రై చేస్తారా సార్? వద్దు సార్ ప్లీజ్ సార్. ఏంటి అది, ఈ పాట వినగానే ఫస్ట్ మీకు ఎవరైనా ఫోన్ చేశారా? మీరు ఈ పాట మీరు పాడారని తెలియగానే ఎవరైనా ఫోన్ చేసి కాంప్లిమెంట్ ఏమైనా వచ్చింది ఈ పాటకి? అంటే ఏదన్నా తిట్టాలన్నా పొగడాలన్నా ఫస్ట్ మా ఫ్రెండ్ సర్కిల్ ఫోన్ చేసేస్తారు. ఓకే, మా చాయ్ బిస్కెట్ బ్యాచ్, నాట్ బ్యాడ్ రా, నువ్వు భయపడినంత ఏం లేదులే, పాస్ అయ్యేలాగే ఉందిలే అని చెప్పారు. ఓకే, వినేటప్పుడే ఎందుకు తిడదాం అని చెప్పి అనుకున్నారంట. ఓకేరా అంత బ్యాడ్గా లేదులే అన్నారు. అంటే మీ ఇంట్లో మీ శ్రీమతి గారు కానీ వాళ్ళ రెస్పాన్స్ ఏంటి? వాళ్ళు బ్యాడ్గా లేదు, నటుడిగా సుహాస్ అంటే మా ఆయన హీరో అని తెలుసు, కానీ మా ఆయన సింగరు అని కూడా బాగా పాడారు, బాగానే ఉంది అన్నారు. మా పేరెంట్స్ ఎగ్జైట్ అయ్యారు, బాగా పాడేవు అని. ఓకే, మామూలుగా ఏం చేసినా బాగుంటుంది కాబట్టి వాళ్ళు ఫుల్ ఎగ్జైట్ అయిపోయి అదిరిపోయింది అన్న. ఓకే, ఏం సార్ ఈ కథలు చాలా సినిమాలు చేశారు. ఇప్పుడు రామ్ గోదాల గారు డైరెక్టర్ గారు ఈ కథ చెప్పినప్పుడు ఖచ్చితంగా ఈ కథ నేను చెయ్యాలి అనిపించిన అంశం ఏంటి? అంటే ఇది ఏ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి ఎక్కువ రీచ్ అవుతుంది అనుకుంటున్నారు? ఖచ్చితంగా ఇది నేను చెయ్యాలి అని. ఓకే, అంటే ఏ సెక్షన్ ఆఫ్ ఆడియన్స్కి రీచ్ అవుద్దని క్యాలిక్యులేషన్స్ లేవు సార్. బట్ ఫ్యామిలీ అందరూ హ్యాపీగా చూసిన సినిమా అవుతుంది. నాకు మదర్ ఎమోషన్ బాగుంది అనిపించింది. మదర్ ఎమోషన్ అండ్ మావయ్య అలీ సార్తో ఎమోషన్ అది బాగా కనెక్ట్ అయ్యాను సార్. అంటే ఇద్దరు కెమిస్ట్రీ బాగుంటుంది మా ఇద్దరు, నాది మాలవిక అది. సో అది కూడా ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. అంటే థియేటర్కి రప్పించే అంశాలు అంటే ఇప్పుడు ప్రజెంట్ ఓటీటీ బాగా అంటే చిన్న సినిమాలకు థియేటర్కి రావట్లేదు కదా. అంటే థియేటర్కి ఖచ్చితంగా రప్పించగలిగే అంశం ఎమోషనా, ఎంటర్టైన్మెంటా ఏంటి అసలు? ఎంటర్టైన్మెంట్ అండ్ ఎమోషన్. ట్రైలర్ రాబోతుంది, ట్రైలర్ చూస్తే డెఫినెట్గా వస్తారని అనుకుంటున్నాను. ఆడియన్స్ అంటే ట్రైలరు టీజరు చూసి ఆడియన్స్ డిసైడ్ అయిపోతారు ఈ సినిమా థియేటర్లో చూడాలో వద్దా అని. అవును సార్. సో డెఫినెట్గా ఆల్రెడీ మన టీజర్ అనేది అందరినీ ఖచ్చితంగా బాగుంది. టీజర్ అనేది అందరు ఇంప్రెసివ్గా ఉంది. ట్రైలర్ బాగుంటుంది సార్. ఓకే, ట్రైలర్ మంచి కట్ చేశారు. ఓకే, అది చూసి వస్తారనుకుంటున్నాను, చూడాలి. సార్ హీరోయిన్ క్యారెక్టరైజేషన్, హీరోయిన్తో మీకున్న కెమిస్ట్రీ కానీ ఎలా ఉండబోతుంది ఈ సినిమాలో? అంటే ఫస్ట్ టైం సిగ్గుపడ్డాను అంటున్నారు ఆ అమ్మాయితో చేయటానికి, అంటే కొన్ని సీన్స్ అంటే రొమాంటిక్ సీన్స్ చేయటంలో ఏంటి ఎలా ఉండబోతుంది? చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ సార్ సినిమాలో. ఆల్మోస్ట్ ఇద్దరిది సేమే ఉంటుంది అనమాట. వెయిట్ ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అలా ఉండదు. తనది చాలా స్ట్రాంగ్ క్యారెక్టరు అండ్ బాగా ఆట పట్టించే అమ్మాయి. ఎట్లా కలిసిద్ది అన్నది కూడా బాగుంటుంది సినిమాలో, ఎలా కలుస్తాము అన్నది సెకండ్ హాఫ్లో. ఆ అమ్మాయి సీన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు. అమ్మాయి వైపు నుంచి వచ్చే కామెడీ ఎంజాయ్ చేస్తారు.
అంతే సార్, వెరీ ఎనర్జెటిక్ క్యారెక్టర్ ఉంది. అంటే జనరల్గా మీ సినిమాల బడ్జెట్లతో పోల్చుకుంటే ఈ సినిమా కొంచెం బడ్జెట్ ఎక్కువైనట్టుగా అనిపిస్తుంది, చాలా రిచ్గా కనిపిస్తుంది క్వాలిటీగా. అవును సార్. అంటే ఫ్రేమింగ్స్ అన్ని చూస్తే చాలా క్వాలిటీ అవుట్పుట్ ఉంది, బడ్జెట్ కూడా పెరిగినట్టు అనిపిస్తుంది. అవును సార్. ఆ కొంచెం ప్రెజర్ మీ మీద ఏమైనా ఉందా? అరే నా మీద ఎంత బడ్జెట్ పెట్టేస్తున్నారు అనే ఒక ప్రెజర్ అది ఉంటుంది సార్. ఇంకా అది ప్రతి సినిమాకు ఉంటుంది. ప్రతి సినిమాకి ఉంటుంది. మనకి ఉన్న దాంట్లోనే ఉన్న మార్కెట్ దానికి దాటి వెళ్ళొద్దు అని ఉంటుంది. ఇప్పుడు ఆయన ప్రొడ్యూసర్తో మాట్లాడుతున్నప్పుడు అదే చెప్తాను, మాకు కొంచెం ఎక్కువ పెడుతున్నారు అంటే పర్లేదు, నాకంటే ఈ ప్రొడ్యూసర్ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకూడదు అని అనిపించుకోవాలి నేను అని అన్నాడు ఆయన కూడా. ఓకే. సో కొంచెం పెట్టారు, సేఫ్ అవ్వాలి అని కోరుకుంటున్నాను. సార్ ఎలా అంటే ప్రొడక్షన్ వాల్యూస్ మీకు ఎలా అనిపించినాయి ఈ సినిమా? అది ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి ఎవరు. మంచి మంచి టెక్నీషియన్స్ని తీసుకొచ్చారు. మనీ సార్ కూడా మంచి ఫ్రేమ్స్ పెట్టారు, బాగా చూపించారు అందరినీ. ప్రొడక్షన్ మ్యూజిక్ కూడా ఖచ్చితంగా ప్లస్, చాలా బాగా ఇచ్చారు. సాంగ్స్ అన్నీ బాగున్నాయండి, బీజిఎం కూడా చాలా బాగా ఇచ్చారు ఆయన. సో రతన్ గారు కూడా చాలా ప్లస్. అందరూ బ్రహ్మకడ్లి గారు ఆర్ట్, ఆయన కూడా చాలా బాగా చేశారు. కొంచెం అందరూ మంచి స్ట్రాంగ్ టెక్నీషియన్స్తో చేస్తున్న ఫస్ట్ సినిమా అనుకుంటాను నేను. అందరూ కొంచెం పెద్దోళ్ళతో చేస్తున్నారు. ఓకే. అవుట్పుట్ చూసుకున్నారా సార్? సినిమా చూసారా మీరు ఫస్ట్ కాపీ? అవును సార్. అంటే ఫస్ట్ మన డైరెక్టర్ గారు చెప్పినప్పటికీ ఇప్పటికీ మీ స్క్రీన్ మీద చూసుకున్నప్పటికీ అంటే మీరు అవుట్పుట్ చూసినప్పుడు డిఫరెన్స్ ఏమైనా కనిపించిందా? అండ్ డిఫరెన్స్ అంటే బాగా వచ్చిందండి అవుట్పుట్. ఆయన చెప్పిందే తీశారు, చాలా బాగా వచ్చింది. ఇంకా రతన్ గారిది ఇంకా కొన్ని యాడ్ అవ్వాలి. సో యాడ్ అయిన తర్వాత కూడా చూడాలి ఎట్లా ఉంటుంది. ఓకే. అంటే ప్రతి సినిమా మనం సక్సెస్ కావాలని ఖచ్చితంగా మొదటి నుంచి కష్టపడతాము, సక్సెస్ కోసమే ట్రై చేస్తాం. కానీ కొన్ని సినిమాలు మంచి పేరు వచ్చినా కూడా ఒక్కొక్కసారి థియేట్రికల్ దగ్గర కమర్షియల్గా అంత పే చేయవు సార్. అలాంటి టైంలో మీరు డిసప్పాయింట్ అవుతారా, ఏమన్నా ఆలోచిస్తారా? అవుతుంది సార్, డిసప్పాయింట్ అవుతుంది డెఫినెట్గా. అంటే నెక్స్ట్ ఏం చేయొచ్చు, ఇంకేమేమో ఎలిమెంట్స్ ఉండాలి రావాలి అంటే ఎందుకు రావట్లేదని క్వశ్చన్ ఉండదు, కానీ మనం ఇంకేం చేసి తెప్పించవచ్చు అన్న దాని మీదే వర్క్ చేస్తూ ఉంటాను. ఓకే. నెక్స్ట్ సినిమాకి ఇంకేం చేయొచ్చు తెప్పించడానికి అనేది చూస్తాం. అవి ఏమైనా నెక్స్ట్ సినిమాకి ఇంప్లిమెంట్ చేస్తారా మీరు అనుకునే? ఇప్పుడు జరిగే మూవీ ప్రజెంట్ షూటింగ్లు ఉన్నాయండి. ఓకే. అంటే క్రియేటివ్ సైడ్ ఏమైనా ఇన్వాల్వ్ అవుతారా మీరు? క్రియేటివ్ సైడ్ ఏమి ఇన్వాల్వ్ అవ్వను, కానీ ఏమేమి ఉంటే బాగుంటుందని చెప్పి డిస్కషన్స్ జరుగుతాయి. ఓకే. చేసే వాళ్ళందరూ నాకు తెలిసిన వాళ్ళే కాబట్టి, డెబ్యూటెంట్స్ నా ఫ్రెండ్సే కాబట్టి ఓకే డిస్కషన్స్ అయితే జరుగుతాయి. అంటే సినిమా ఒప్పుకునే ముందు ఏమైనా చెక్ పాయింట్ ఉంటుందా? అంటే కొన్ని సినిమా కథ కానీ అంటే కొన్ని చెక్ చేసుకుంటే ఒక చెక్ పాయింట్ దగ్గర ఒక దగ్గర ఆగి ఈ సినిమా ఒప్పుకోవాలా ఏదైనా ఆలోచిస్తారా? కథ విన్న తర్వాత నాకు నచ్చిన తర్వాత ఇంకా నచ్చిందంటే మొత్తం కంప్లీట్ డైరెక్టర్కి ఇంకా నమ్మేస్తాను సార్. ఓకే. ఇంకా ఇన్నోలో ఉంది దీంట్లో, డైరెక్టర్ ఏం చెప్తే అది చేస్తాను. అంటే సుహాస్ గారు ఒక మన ప్రసన్న వదనం రిలీజ్ అయిన తర్వాత ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ వచ్చి ఉంటాయి ఖచ్చితంగా. మళ్ళీ మన అంబాజీపేట తర్వాత మళ్ళీ ఆ కైండ్ ఆఫ్ సబ్జెక్టులు వస్తుంటాయి. చాలా కథలు వస్తుంటాయి మీ దగ్గరికి. రిజెక్ట్ చేసిన కథలు ఉంటాయి సార్? రిజెక్ట్ చేస్తుంటారా కథలు? చేస్తాం. విన్న కథలు అంటే బాగాలేదు అని చెప్పను, కానీ చేయలేనండి ఈ ప్రాజెక్ట్ అని చెప్పి. అంటే కొత్త డైరెక్టర్లతోనే వెళ్ళిపోతున్నారు ఇప్పుడు కూడా. అంటే హీరోగా ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత లేదు మన రేంజ్ పెంచుకోవాలి, మన మార్కెట్ పెంచుకోవాలి అని చాలామంది హీరోలు ఉంటుంది స్ట్రాటజీ డెఫినెట్గా. అంటే మీరు మాత్రం మళ్ళీ కొత్త వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ కొత్త డైరెక్టర్లతోనే వెళ్ళిపోతున్నారు. రీజన్ ఏంటి సార్? అంటే మీకు ఆ మార్కెట్ క్యాలిక్యులేషన్స్ అవన్నీ చూసుకోవట్లేదా ఏంటి? అది ఏమో సార్, మరి తెలీదు నాకు. ఎందుకో డెబ్యూ డైరెక్టర్స్తో చేయాలని ఉంటుంది, లేదా ఏదన్నా విలన్ అలాంటివి చేస్తున్నప్పుడు పెద్ద డైరెక్టర్లతో చేసినా కూడా ఏదైనా సక్సెస్ అనేది ఆ కథ దాన్ని బట్టి ఉంటుంది. అవును సార్. సో అది కూడా గ్యారంటీ చెప్పలేము, ఏదైనా కథను బట్టి జనాలు రిసీవ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది. అవును. సో అంటే మీకు అలాంటి ఆలోచన ఏం లేదా? అంటే పెద్ద డైరెక్టర్లతో చేయటం ప్రెజెంట్ అయితే ఏం లేదు. ప్రెజెంట్ ఇంకా కొంతమంది డైరెక్టర్స్ ఉన్నారు, నేను నాతో ట్రావెల్ చేసిన వాళ్ళని ఇంకొంతమందిని డైరెక్టర్ చేయాల్సింది ఉంది. సో వాళ్ళందరూ కంప్లీట్ అవ్వాలి సార్ ఫస్ట్. ఓకే.
సార్ మీరు అప్పుడు విజయ్ సేతుపతి గారు ఒక ఇంటర్వ్యూ చేశారు, అవును సార్. అందులో ఒక కోట్ విభత్సంగా వెళ్ళిపోయింది. విజయ్ సేతుపతి గారిని మీరు ఏది మిస్ అవుతున్నా మీరు ఏం మిస్ అవుతున్నారు అని అంటే, నన్ను నేను మిస్ అవుతున్నాను అని చెప్పి చాలా ఎమోషనల్, చాలా ఉంది. సో అలా మిమ్మల్ని నేను అడిగితే మీరు ఏమన్నా మిస్ అవుతున్నారా ఇప్పుడు? అంటే మీరు కెరీర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇప్పటి వరకు మిస్ అవ్వట్లేదు సార్. నేను ఎంజాయ్ ఫ్యామిలీతో హ్యాపీగా ఉన్నారా? అంత ఫ్యామిలీ, పిల్లోడితో, మా కుక్కతో, ఫ్రెండ్స్తో, అందరు నాకు కావాల్సిన వాళ్ళు ఉన్నారు ఇక్కడే. సో వాళ్ళతో ఎంజాయ్ చేయటం, ఖాళీ ఉన్నప్పుడు అలా ఏమన్నా క్రికెట్ ఆడుకోవటం, అంటే నేను ఇది కోరుకున్నాను సార్. సో ఇది ఎంజాయ్ చేస్తున్నాను. ఓకే. అంటే డెస్టినీ వీటిని నమ్ముతారా సార్ మీరు? అంటే ఏదైనా మనకు రాసి పెట్టుంటేనే జరుగుద్ది. ఏమో సార్, మేబీ జరగవచ్చేమో సార్, రాసి పెట్టుంటే జరగవచ్చు. అంటే మీరు నమ్ముతారా అని అంటే ఆలోచిస్తుంది సార్. ఒక విజయవాడలో అక్కడ వీధుల్లో తిరిగిన సుహాస్ ఈ రోజు వచ్చి హీరోగా టాలీవుడ్లో వన్ ఆఫ్ ద కలిసి వచ్చింది అదృష్టం అని అనుకుంటాను సార్. అదృష్టానికి టాలెంట్తో పాటు అదృష్టం కూడా కలిసి రావాలి అంతే. ప్యూర్లీ టాలెంట్ కాదు, ప్యూర్లీ అదృష్టం కాదు, రెండు బోత్ సైడ్ ఉండాలి సార్. నిజంగా. ఇంకేంటి సార్, అంటే హీరోగా పోతో పాటు క్యారెక్టర్స్ కూడా అంటే హిట్లో చేసిన విలన్ లాంటి క్యారెక్టర్ మళ్ళీ అవకాశం వస్తే చేస్తారా? అవును సార్, ఇప్పుడు తమిళ్లో విలన్గానే చేస్తున్నాను సార్. అది ఇటు 2లో లాస్ట్లో వస్తాను. ఇందులో స్టార్టింగ్ నుంచి వెరీ స్ట్రాంగ్ విలన్ ప్లే చేస్తున్నాను సార్ తమిళ్లో. అంటే మీ యాక్టింగ్ బాగా నచ్చి ఏ హీరోల దగ్గర నుంచి ఎక్కువ ఫోన్లు వస్తుంటాయి సార్ మీకు? మామూలుగా మీ సినిమా చూసిన తర్వాత ఏ హీరో అయినా ఫోన్ చేసి అభినందిస్తుంటాడా? చేస్తారు సార్. నాని అన్న చెప్తారు, నాగ చైతన్య అన్న కానీ, నేను వర్క్ చేసిన హీరోస్ అందరూ చెప్తారు సార్. ఓకే. అందరూ నేను ట్వీట్స్ పెడతా ఉంటారు, సాయిధరం తేజ్ అన్న, అందరూ చాలా చాలా మంచి వాళ్ళు. నాకు కూడా ఏమన్నా బాగుంటే జెన్యున్గా బాగుందని చెప్తారు సార్. ఓకే. ఫైనల్గా ఓబామా అయ్యో రామా అనే సినిమా ఎందుకు చూడాలి అని ఆడియన్స్ క్వశ్చన్ చేస్తే మీరు ఇచ్చే సమాధానం ఏంటి? అంటే మాకేమి ఇవ్వబోతున్నారు అనే వాళ్ళకు మంచి టైం కేటాయించి చూడాలి. మంచి ఎంటర్టైన్మెంట్, మంచి ఎమోషన్, మంచి పాటలు, అంతే సార్. మంచి ఎంటర్టైన్మెంట్, ఎమోషన్, మంచి పాటలు ఉంటాయి, అవి ఎంజాయ్ చేయడానికి చూడవచ్చు. పర్టికులర్గా ఈ సినిమాలో చాలా అందంగా కనిపిస్తున్నారు, చాలా క్యూట్గా ఉన్నారు మీరు. నేను మిగతా సినిమాలతో పోల్చుకుంటే మా మణికందన్ సార్ దయ్య అనుకుంటా, ఆయన చూపించారు మేబీ. ఓకే. ఓకే సార్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. బ్లాక్ బస్టర్ కొట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.